రీసెర్చర్స్ ఒక కొత్త రకమైన ప్రోటోటైప్ సూట్ ని అయితే తయారు చేశారు ఆస్ట్రోనాట్స్ కోసమని. ఆస్ట్రోనాట్ యూరిన్ ని డైరెక్ట్ వాటర్ లా కన్వర్ట్ చేసే విధంగా ఈ ప్రోటోటైప్ 2026 కల్లా కంప్లీట్ చేసి నాసా అప్కమింగ్ మిషన్ లో ఆస్ట్రోనాట్స్ కి హెల్ప్ అయ్యే విధంగా డిజైన్ అయితే చేశారు. నాసా అప్కమింగ్ లాంగ్ మిషన్ వచ్చేసరికి ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో ఆస్ట్రోనాట్స్ ని లూనార్ పోల్ మీద 2026 కల్లా పంపించేలా అండ్ హ్యూమన్స్ ని మార్స్ మీద పంపించడం 2030 కల్లా. ప్రోటోటైప్ సూట్ లో ఆస్ట్రోనాట్స్ యొక్క యూరిన్ ని కలెక్ట్ చేసుకొని విత్ ఇన్ 5 minutes లో ప్యూరిఫై చేసి తిరిగి ఒక డ్రింకింగ్ ట్యూబ్ ద్వారా రిటర్న్ వాళ్ళకి అందించేలా డిజైన్ అయితే కలిగి ఉంటుంది. దీన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళు వేల్ కార్నల్ మెడిసిన్ అండ్ కార్నల్ యూనివర్సిటీలోని సోఫియా ఎట్లిన్ అండ్ తన టీమ్ తో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీతో vacuum based external catheter and a combined forward reverse osmosis unit తో కంటిన్యూస్ ప్యూరిఫైడ్ వాటర్ సప్లై ఆస్ట్రోనాట్స్ కి అందించేలా ఉంటుందంట. ఈ సూట్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కరెంట్లీ ఆస్ట్రోనాట్స్ కి లిమిటెడ్ వాటర్ సప్లై అయితే ఉంటుంది స్పేస్ లో. వాళ్ళ ఇన్సూట్ డ్రింకింగ్ బ్యాగ్ కెపాసిటీ వచ్చేసరికి 1 లీటర్ మాత్రమే. దీంతో ఎక్కువ స్పేస్ వాక్ అయితే చేయలేకపోతున్నారు. మ్యాక్స్ 10 hours దాకా అయితే సస్టైన్ అవ్వగలుగుతున్నారంట. అలాగే మాక్సిమం అబ్జార్బెన్సీ గార్మెంట్ అంటే ఆస్ట్రోనాట్ డైపర్ దాని వల్ల చాలా క్రిటిసిజం అయితే వస్తుందంట. లీకేజ్ అండ్ డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతున్నట్టు ఆస్ట్రోనాట్స్ అయితే కమెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఈ డిజైన్ తో అయితే వచ్చారు. ఈ సూట్ లైట్ వెయిట్ తో 8 kgs వెయిట్ ని కలిగి ఉంటుంది. ప్రెసెంట్ ఈ సూట్ ని వాలంటీర్స్ తో ఎక్స్టెన్సివ్ టెస్ట్ ని అయితే జరుపుతున్నారు. దీని ఫంక్షనాలిటీ అండ్ సేఫ్టీ మీద అండర్ మైక్రోగ్రావిటీ కండిషన్ తో న్యూయార్క్ లో ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి.